ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి అభ్యర్థులు ఈరోజు జగన్ను కలిశారు. మెగా డిఎస్సి దగ్గ డిఎస్సి అంటున్న వైఎస్ జగన్ ఇష్టమున్న వాళ్ళకి ఇష్టమున్నట్టు ఉద్యోగాలు ఇచ్చారని ఆయన అన్నారు. డిఎస్సి బాధితులకు వైసీపీ అండగా ఉంటుందని మాట ఇచ్చారు వైఎస్ జగన్. డిఎస్సి అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేయాలని కోరారు జగన్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చామని, వీళ్ళు 16,000 ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. వీళ్ళు కనీసం ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా జాబ్ ఇవ్వలేదని విమర్శించారు. We will demand for an enquiry for CBI on మెగా డిఎస్సి అని చెప్పారు. 3 సంవత్సరాలు కళ్ళు మూసుకోండి, 3 సంవత్సరాలు ఈజీగా అయిపోతాయి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము డిఎస్సి సరిగ్గా చేస్తామని చెప్పారు జగన్. మరోవైపు వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు ఫైర్ అయ్యారు. ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని అన్నారు. అలాగే మేము 0 మిస్టేక్స్ లేకుండా చేసాం, ఫస్ట్ సైన్ మేము డిఎస్సి మీదే పెట్టామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎవరైతే ఎలిజిబుల్గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టుల తలుపులు తట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అన్ని రకాలుగా మీ న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. రేపు పొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం విల్ డిమాండ్ ఫర్ అన్ ఎంక్వైరీ తల్లి, విల్ డిమాండ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ. ఇన్ఫాక్ట్ వీళ్ళు పొరపాటున వీళ్ళు ఏ రకంగా వీళ్ళు చేయకపోయినా కూడా కోర్ట్స్ అనేది ఆశ్రయిస్తా ఉన్నాం అనేది వన్ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందు వల్ల సాధించేది ఏం లేదు, ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తాం. నేను చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా అన్యాయం అనేది ఎవరికి జరిగినా కూడా